వెల్కమ్ టు కేడిఎస్ 181 ఛానల్ అండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఛానల్ అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి అరిసెలు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో చాలా రోజుల నుంచి స్వీట్ రెసిపీ ఏదైనా అరిసెలు తినాలనిపిస్తుందండి. సో అందుకోసమని అరిసెలు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ టైం అయితే నేనైతే అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇందుకోసం అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఇంగ్రీడియంట్స్ అయితే వచ్చేసి ఏమైతే అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ వచ్చేసి ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి. అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని నిన్న నైట్ అయితే రైస్ అయితే నానబెట్టుకున్నానండి. సో మనకు హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని నానబెట్టుకోవాలి. సో ఆ రైస్ వచ్చేసి ఇగో ఇలా నేనైతే రేషన్ బియ్యంతో అయితే ఈ అరిసెలు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇలా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నైట్ అయితే నానబెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి. సో ఇలా ఒకటి మన దగ్గర ఈ జాలి అవైలబుల్ ఉంటే ఈ వాటర్ అనేది ఇప్పుడు ఈ అరిసెల నుంచి అయితే సపరేట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఈ రైస్ నుంచి అయితే వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం అంటే రైస్ మామూలుగా మనకు ఫస్ట్ ఎలా పొడి లాగా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండాలి. వాటర్ అయితే అస్సలకే ఉండద్దు ఫ్రెండ్స్. 1 నిమిషం వరకు ఈ వాటర్ నుంచి అయితే రైస్ అనేది సపరేట్ చేసుకోవాలి. అయితే సపరేట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోవాలండి. సో మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్రైండ్ అయితే చేసుకోవాలండి. లైట్గా మనం మామూలుగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఈ రైస్ మొత్తం ఇప్పుడైతే పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం మామూలుగా మనం స్మూత్ లాగా ఫేస్ లాగా అయితే అంటే స్మూత్ పిండి లాగా అయితే చేసుకోవాలండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ పిండి మొత్తం జల్లించుకోవాలి. సో జల్లించుకుంటేనే అప్పుడు మనకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఈ రైస్ని మొత్తం జల్లించుకోవాలి. మొత్తం అంటే పైన ఏమన్నా ఉండల్లాగా ఉంటే కొంచెం ఏమంటారు సాఫ్ట్గా గ్రైండ్ కాకుంటే పైకి అనేది జల్లించుకుంటే ఇలా మొత్తం పౌడర్ అనేది మనకు పైకి అనేది వస్తుంది. సో ఇలా మొత్తం పౌడర్ని అయితే జల్లించుకొని పక్కనించుకోవాలి. చూడండి ఇలా స్మూత్గా అంటే పౌడర్ లాగా అయితే అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ దగ్గర మిల్లు అంటే ఏమంటారు పిండి పట్టే మిషన్ ఉంటుంది చూడు, అది అవైలబుల్ ఉంటే దాంట్లో పట్టుకోవచ్చు. లేకుంటే మనం మామూలుగా కొన్ని చేసుకుంటున్నాం కాబట్టి సో ఇలా పౌడర్ ఇంట్లోనే గ్రైండ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సో మనమైతే ఒక గ్లాసు అంటే నేను హాఫ్ గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి హాఫ్ గ్లాస్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో షుగర్ ఇదే మిక్సింగ్ బౌల్లో షుగర్ యాడ్ చేసుకొని సో ఈ షుగర్ కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ షుగర్ కూడా మనం పౌడర్ లాగా అయితే
చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ అరిసెల పిండి కోసం ఏమంటే ఇలా మొత్తం పిండిని అనేది ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడైతే ఈ అరిసెలు అనేది పిండి పౌడర్ ఉంది చూడండి. సో ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి 1 నిమిషం వరకు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ షుగర్ ఉంది చూడండి. షుగర్ అనేది ఇంకొక ప్లేట్లో అయితే తీసుకోవాలి. సో షుగర్ కూడా ఈ ప్లేట్లో అనేది తీసుకోవాలండి. చూపిస్తాను ఇప్పుడు. కెమెరా మొత్తం ఇటు టర్న్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇదే మనము రైస్ పౌడర్లో ఇప్పుడు వచ్చేసి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు ఈ షుగర్లో అయితే కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ప్రెస్ చేస్తూ ఒక 10 మినిట్స్ వరకు ఏదైనా అంటే క్లాత్ కానీ లేకపోతే దీనిపైన ఏదైనా ఏమంటారు ప్లేట్ కానీ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. సో ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూడండి నాకు పిండి మొత్తం కొంచెం ముద్దలాగా అయితే తయారవుతుంది. సో ఇలా చూడండి. సో ఇలా తయారైనప్పుడే ఇప్పుడు వచ్చేసి కొన్ని కాల్చి చల్లరి పెట్టుకున్న మిల్క్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా లైట్గా కొంచెం గోరువెచ్చగా ఉంటే కూడా సరిపోతుందండి. సో ఇలా కొంచెం కొన్ని యాడ్ చేసుకొని ముద్దలాగా అయితే కొంచెం మరీ ఎక్కువ అయితే చేసుకోవద్దండి. ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. సో ఇలాగైతే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా చేసుకున్న తర్వాత కొంచెం నాకైతే ఏమంటారు కొద్దిగా పిండి అనేది మరీ మెత్తగా అయితే అయింది. కొంచెం నేను పొడి పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం పిండి అయితే మనకు పెద్ద అంటే మరీ మెత్తగా అయితే కాకూడదండి. సో అరిసెలు అనేటివి విరిగిపోతాయి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ మొత్తం యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ కవర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా వేస్ట్ కవర్ ఉంటే కొంచెం ఆయిల్ అనేది ఈ కవర్కి అనేది అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చిన్నగా అప్పాలలాగా అయితే చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం అంటే హ్యాండ్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి మరి కొంచెం. సో ఇలా ఆయిల్ అప్లై చేస్తూ రౌండ్ షేప్లో అయితే చేసేసుకోవాలి చిన్నగా ఇలా. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. కొద్దిగా పొడి అంటే ఈ పిండి వేసుకొని
సో ఆయిల్ అయితే హీట్ అవ్వలేదండి. సో మనకు మొత్తం ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి. బియ్యం పిండి కదా కొంచెం జిగురు అనేది ఉంటుందండి. మనకు అరిసెలు అనేది కొంచెం చిన్న సైజు మీడియం సైజు రౌండ్లో ఉంటే అరిసెలు అనేవి బాగుంటాయి చూడడానికి. అలాగే తీరుగా చిన్న చిన్న సైజు చేసుకొని ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ అరిసెలు అనేది ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా కొంచెం లో ఫ్లేమ్లో అనేది స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో మరి ఒక్క అరిసె అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఒక్కొక్కటి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనం ఒక్కొక్కటి నెమ్మదిగా చిన్న చిన్నగా అంటే అరిసె అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రెండు సైడ్లు స్టవ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో కొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ అరిసె అనేది రెండు సైడ్లు అయితే టర్న్ చేసుకోవాలి. సో నేను కూడా అయితే అరిసెలు అనేది ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి. చూడండి. సో ఈ సంక్రాంతి స్పెషల్కి అరిసెలు కెమెరా. సో ఈ సంక్రాంతి స్పెషల్కి అయితే అరిసెలు అనేది చాలా ఫేమస్ అండి. సో మేమైతే అంటే మా అమ్మ వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు అయితే ఎక్కువ శాతం అరిసెలు అనేది ప్రిపేర్ చేస్తాను. కొందరు మామూలుగా బెల్లం పాకంతో కూడా అరిసెలు అనేది ప్రిపేర్ చేస్తారండి. సో నేనైతే ఎప్పుడు అరిసెలు అనేది ప్రిపేర్ చేయాలండి. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వర్కౌట్ అయితే అయినాయి ఫ్రెండ్స్. సో ఇలా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ అయితే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసి ఇది చల్లారిన తర్వాత మీ ముందే టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అరిసె అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తే అయితే నాలాగైతే ప్రిపేర్ చేస్తే వర్కౌట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చినాయి ఏంటి అనేది. అరిసెలు అయితే వేడిగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో నాకైతే ఎప్పుడిప్పుడు తినేదైతే అనిపిస్తుంది. సో నాకైతే చాలా అంటే అరిసెలు అయితే బాగా ఇష్టం, మై ఫేవరెట్ అండి. చాలా అయితే సూపర్గా అయితే ఉన్నాయండి. చాలా బాగా వర్కౌట్ కూడా అయ్యాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా రచించిన తర్వాత నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కొత్త కూడా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.